హలో అందరికీ బాగున్నారా? చూసారా మనం ఎక్కడికి వచ్చామంటే ఒక పిక్నిక్ వచ్చామన్నమాట. మాకు ఇది ఫిబ్రవరి మంత్. అప్పుడప్పుడు మాకు వెదర్ జాలి చూపిస్తుంది, కొంచెం ఇలా వెచ్చగా ఉంది. అయితే పిక్నిక్ వచ్చామన్నమాట. పిక్నిక్లో ఏం చేస్తారు, వండుకుని తింటారు కదా, అదే చేస్తున్నమాట. ఇది చర్చ్ పిక్నిక్. సో అందరూ కలిసి వంట చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే వంట కలిసి చేసుకోవడం కూడా ఒక ఫన్ కదా. మాకు ఇండియాలో మనం పెళ్ళిళ్ళు కూడా అట్లా చేసుకుంటారు. అలాగా మనకు ఛాన్స్ లేదు కాబట్టి, పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి, ఇలాగ మేము పిక్నిక్లు అటెండ్ అయ్యి చేసుకుంటుంటాము. సో ఇది అర్లీ మార్నింగ్. మేము ఫ్రైడే వచ్చాము, ఇప్పుడు అర్లీ మార్నింగ్. పిల్లలందరూ బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, లేడీస్ అందరమేమో లంచ్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఈ సిస్టర్స్ అందరూ కలిపి బిర్యానీ మొదలుపెట్టారు. ఇది తమిళ గ్రూప్ అన్నమాట. మాకు ఈ తమిళ ఫ్రెండ్, మాకు 2 గ్రూపులు ఉన్నాయి, ఒకటి తెలుగు ఒకటి తమిళ. ఇక్కడ ఈ తమిళ వీళ్ళందరూ తమిళ వాళ్ళు బిర్యానీ తెలుసు కదా. వాళ్ళు ఎలా వండుతారంటే, ముందు చికెన్తో పాటు రైస్ కూడా కలిసి ఉడుకుతుంది. మనం దాన్ని పులావ్ అంటాము, వాళ్ళు బిర్యానీ అంటారు. వాళ్ళు కొంచెం భోజనం వండంటే అలా చేస్తున్నారు. సో ఇలా వండుతుందన్నమాట. అందరూ చెయ్యేసి నన్ను ఫోటో తీ. యాక్చువల్లీ చెఫ్స్ వీళ్ళు ముగ్గురు కాదు, చెఫ్ వేరే వాళ్ళు. చూడండి ఎంత పని చేస్తున్నారు. అండ్ ఈ చుట్టుపక్కల ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఇది కొండ మీద అన్నమాట. నైట్ అయితే ఒక చిన్న లైట్ కూడా లేదు, ఏ లైట్ ఉన్నా అది జస్ట్ మూన్ లైట్ అన్నమాట. అంత అందమైన ప్లేసు. ఇది సిటీకి 1 అవర్ దూరము. చర్చ్ క్యాంప్ అనమాట. ఇది చర్చ్ వాళ్ళ ప్లేస్ అన్నమాట. సో ఇలాగా ఈ గ్రూప్ అంతా వచ్చాము. తర్వాత వాళ్ళు వంట చేస్తూ ఉంటే లోపల మీటింగ్ జరుగుతూ ఉంది. నేను అందరినీ కవర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మీటింగ్ నడుస్తుంది, రెగ్యులర్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లాగమాట. తర్వాత ఇది కాటేజ్ మాట. ఇలా ఉంటుంది, మీకు కాటేజ్ చూపిస్తున్నాను. అంత చెక్క రూమ్లు ఉంటాయి, చాలా బాగుంటాయి అసలు. పిల్లలందరికైతే నైట్ అంటే స్లీప్ ఓవర్ అనమాట. అలాగా చాలా అంటే చాలా బాగుంది. తర్వాత తర్వాత అందరూ లంచ్ తిన్నాము. లంచ్ తర్వాత అప్పుడు ఆ బిర్యానీ కడగాలి కదా. అప్పటికి లేడీస్ అందరూ కలిపి మేము ట్రక్కింగ్ లాగా వెళ్ళామన్నమాట. ఒక కొండ ఎక్కి మళ్ళీ ఇంకో కొండ దిగాలి. మేము ఒక్కరు లేడీస్ వెళ్తున్నామని మా పాస్టర్ గారు వాళ్ళిద్దరిని పంపించారు, 2 మెన్స్ని పంపించారు మాకు ఫోటోలు గట్ట తీయడానికి. ఇలాగా ఆ రోజు మేము ఈ వాటర్ ఫాల్స్ చూసాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ చాలా పెద్దది ఎక్స్పెక్ట్ చేసాము, కానీ చాలా చిన్నదే వచ్చింది. బట్ ఎనీవే వీ లవ్డ్ ఇట్. చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అప్పుడప్పుడు పిల్లలకి, హస్బెండ్కి దూరంగా ఇలాగా ఒక్క లేడీస్తో అలా ఉండడం అనేది అప్పుడప్పుడు చాలా రిలాక్సేషన్. వీ హ్యాడ్ రియలీ గుడ్ టైం. దేవుడికి స్తోత్రం. చాలా అందంగా ఉంది. ఆ 2 బ్రదర్స్ మాకు తోడుకు వచ్చారన్నమాట. సో ఇలాగండి. ఇది మా గ్రూప్ చూద్దాం రండి. బాగుంది కదా.